స్టూడెంట్స్ వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. ఈ రోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో 2025 లో యూపీఎస్సీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోని మనం హిస్టరీ క్వశ్చన్స్ అనేవి కొన్ని డిస్కస్ చేద్దాం. ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏం చెప్తున్నాడు అంటే విత్ రిఫరెన్స్ టు ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ది మిడివల్ ఇండియా ద టర్మ్ అరగట్ట. ఓకే, అరగట్ట రిఫర్స్ టు అని చెప్పేసి చెప్తున్నారు. దీని ఆప్షన్స్ వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే బాండెడ్ లేబర్, ల్యాండ్ గ్రాంట్ మేడ్ టు ద మిలిటరీ ఆఫీషియర్స్, నెక్స్ట్ అలాగే వాటర్ వీల్ యూజ్డ్ ఇన్ ద ఇరిగేషన్ ఆఫ్ ది ల్యాండ్, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే వేస్ట్ ల్యాండ్ కన్వర్టెడ్ టు ద కల్టివేటెడ్ ల్యాండ్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటున్నామంటే వాటర్ వీల్ యూజ్డ్ ఇన్ ద ఇరిగేషన్ ఆఫ్ ది ల్యాండ్. దీని తాలూకా ఆన్సర్ అరగట్ట అంటే అది. నెక్స్ట్ అలాగే ద చైనీస్ ట్రావెలర్ ఫాహియాన్ అనేది విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ విచ్ రూలర్, అంటే ఎవరి కాలంలో ఇతను వచ్చారని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏంటి? సముద్రగుప్త, చంద్రగుప్త 2, కుమారగుప్త 1, అలాగే స్కందగుప్త అని అంటున్నాడు కదా. సో దీని ఆన్సర్ ఏంటి అంటే చంద్రగుప్త 2 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఏన్షియంట్ ఇండియన్ రూలర్స్ వాజ్ కన్ఫర్డ్ విత్ ద టైటిల్స్. ఏంటి ఆ టైటిల్స్? మత విలాస, విచిత్ర చిత్త అండ్ అలాగే గుణభర అని చెప్పేసి చెప్తాం కదా. సో ఈ టైటిల్స్ అనేవి ఎవరికి ఉన్నాయని అంటున్నాడు అనమాట. ఓకే, మహేంద్రవర్మన్ 1 అండ్ అలాగే సింహ విష్ణు, నెక్స్ట్ అలాగే నరసింహవర్మన్, నెక్స్ట్ అలాగే సింహవర్మ అని చెప్పేసి చెప్తున్నాడు. దీని ఆన్సర్ ఏంటి అంటే మనకి మహేంద్రవర్మన్ 1 అన్నవాడు దీని తాలూకా ఆన్సర్. నెక్స్ట్ అలాగే ఏంటి అంటే ప్రాదేశిక రాజుకాస్ అనేవి ఉంటాయి కదా, ఆఫీషియర్స్ అనమాట. సో దేని తాలూకా ఆఫీషియర్స్ అని చూసినట్లయితే బిలాంగింగ్ టు ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇన్ మౌర్యన్ ఎంపైర్. ఓకే, అక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ లెవెల్, ప్రావిన్షియల్ లెవెల్, సెంట్రల్ లెవెల్ అని చెప్పేసి చెప్తున్నారు కదా. దీని ఆప్షన్ వచ్చేసరికి ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ అలాగే ద ఫేమస్ ఫీమేల్ ఫిగరిన్ ఓకే ఫౌండ్ ఎట్ మొహంజదారో నోన్ యాజ్ అ డాన్సింగ్ గర్ల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్ ఈస్ అ మేడప్ ఆఫ్ దేంతో తయారు చేయబడింది డాన్సింగ్ గర్ల్ అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటవి ఆప్షన్స్? కార్నెలియానో, టెర్రకోటా, బ్రాంజ్ అండ్ అలాగే గోల్డ్ అని ఆప్షన్స్ ఇచ్చాడు కదా. దీని ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటే బ్రాంజ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి రిగార్డింగ్ ద ఏన్షియంట్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్లేస్ అని చెప్పేసి చెప్తున్నాడు. అస్సాక అంటే ఏవైతే ఏన్షియంట్ ఇండియాలో మహాజనపదాస్ ఉంటాయో జనపదాసు అలాగే రివర్స్ అనేవి ఇచ్చాడు కదా. అంటే జనపదాస్ ఏమున్నాయి? అస్సాక, కాంబోజా, అవంతి, కోశల అనేవి ఉన్నాయి కదా. రివర్స్ వచ్చేసరికి ఏంటి అంటే గోదావరి, విపాస్ అంటే బియాస్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ అలాగే మహానది, నెక్స్ట్ అలాగే సరియు అని చెప్పేసి చెప్తున్నారు. వీటిలోని ఎన్ని పేర్స్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. అందులోని ఏంటి అంటే 2 పేర్స్ కరెక్ట్. ఏంటి అంటే చూసినట్లయితే అస్సాక గోదావరి అన్నది కరెక్ట్, అలాగే కోశల సరియు అనేది కరెక్ట్, కాంబోజా అవంతి అనేవి రాంగ్ అనమాట. ఎందువల్ల అంటే అవంతి అనుకోండి మనకి సెంట్రల్ ఇండియాలో ఉంటుందన్నమాట. సెంట్రల్ ఇండియాలో మనకు వచ్చేసరికి ఏంటి అంటే మనకి నర్మదా రివర్ అనేది ఉంటుంది, మహానది అనేది కాదనమాట. సో అందువల్ల అవంతి అనేది రాంగ్. నెక్స్ట్ అలాగే కాంబోజా కూడా మనం చూసినట్లయితే నార్త్ వెస్టర్న్ లో ఉంటుంది, అది హిందూకు పర్వత ప్రాంతాల్లో ఉంటుంది కానీ ఈ యొక్క బియాస్ అనే ప్రాంతంలో ఉండదన్నమాట. సో అందువల్ల కాంబోజా అనేది కూడా రాంగ్ అనమాట. సో ఇవి ఏంటి అంటే ఈ కొన్ని క్వశ్చన్స్ అనేవి చూసాం కదా మనం. ఇవి 2025 లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.